వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించిన వారు అనేకులు. అవునండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అవునండి, మరి ఇక్కడ దేవుని బిడ్డలుగా మరి ఆయనకు లోబడి దేవునికి విధేయత చూపిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మరి ఈ లోకంలో మనం జీవించవలసిన వారిగా ఉన్నామండి. అవునండి, మరి నాశనమునకు పోవు ద్వారము అంటే మన ఇష్టానుసారంగా మరి ఈ మార్గంలో మనం జీవించవచ్చు, దాని ద్వారా ప్రవేశించిన వారు అనేకులు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి యోసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే మరి పొతిఫరు భార్యతో మరి పాపం చేయడానికి మరి ఆయనకి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోలేదండి. మరి పొతిఫర్ భార్య దినదినము కూడా మరి ఆయన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా మరి యోసేపు ఎక్కడ కూడా ఒప్పుకోలేదండి. పరలోకమందున్న దేవునికి ఆయన భయపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అవునండి, ఆయన ఇరుకు తర్వాత మరి ఆయన చెరసాలలో పెట్టబడ్డారు, ఎంతో బాధించబడ్డారు, శ్రమ పొందారు. ఆయన ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి ఆయన ఇష్టపడ్డారు, కానీ మరి వెడల్పును నాశనమునకు పోవు ద్వారంలో ఆయన ప్రవేశించడానికి ఆయన ఒప్పుకోలేదండి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత మరి యోసేపు యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఆయన దీవించబడినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి దేవుని బిడ్డలుగా మరి ఇరుకు ద్వారమున మనం కోరుకుంటున్నామా, లేకపోతే మరి నాశనమునకు పోయే ద్వారము మరి విశాలమై ఉందంటండి, మరి ఆ మార్గాన్ని మనం కోరుకుంటున్నామా? అవునండి, మరి ఈ రెండు మార్గాల్లో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవలసిన వారిగా ఉన్నామండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, యేసయ్య దేవా తండ్రి, మీ వాక్కు సెలవిస్తుంది నాయన. దేవా తండ్రి, నాయన ఇరుకు ద్వారమును ప్రవేశించుడి అని చెప్పి. అవును ప్రభా తండ్రి, నాయన యేసయ్య సహాయం చేయమని దేవా నేను అడుగుచున్నానయ్యా. దేవా తండ్రి, ఈ లోకంలో తండ్రి మీ కొరకు జీవించగలిగే నాయన కృపను ప్రభా మీరు దయచేయమని దేవా నేను అడిగి వేడుకొంచున్నామయ్యా. యేసయ్య నాయన ప్రభా సహాయం దయచేయండి. యోసేపు తండ్రి నాయన ఎలాగ తండ్రి నాయన ప్రభా నాయన పరలోకమందున్న తండ్రి నాయన మీకు ఆయన ప్రభా యేసయ్య భయపడినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి నాయన ప్రభా. నాయన ప్రభా యేసయ్య నాయన కృప చూపించండి దేవా తండ్రి నాయన దయ చూపించమని దేవా నేను అడుగుచున్నామయ్యా. దేవా ఇంకా లోతైన జ్ఞానంతో తండ్రి నన్ను మీరు మమ్మల్ని నింపండి, నడిపించండి తండ్రి నన్ను ప్రభా మీరే సహాయం చేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా తండ్రి, ఎవరైతే విశాల మార్గంలో ఉన్నారో వారి తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా నాయన అట్టి మార్గంలో వెళ్ళకుండానట్లు ప్రభా నాయన కృప చూపించండి, దయ చూపించండి తండ్రి నాయన ప్రభా యేసయ్య మీరే సహాయం చేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో తండ్రి నాయన ప్రభా ఈరోజు వారు చేయ పనులన్నిటిలో కూడా తండ్రి నాయన మీ జయం దయచేయండి. నన్ను వారు చేస్తున్న జాబ్స్లో తండ్రి, వారు చేసిన బిజినెస్లో తండ్రి నాయన అన్నిట్లో కూడా నన్ను మీ గొప్ప జయం దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.